అందరికీ నమస్తే. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అనేది ఈరోజు చేయబోతున్నాను. అంటే ఈ వీక్లో కరెక్ట్ ఫీలింగ్స్ చూడలేదు కదా, కాబట్టి ఈరోజు కరెక్ట్ ఫీలింగ్స్ చూద్దామని చేస్తున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 times ఊహించుకోండి. ఒక్క నిమిషం. ఓకే, వీడియో స్టార్ట్. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓకే, వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. అంతా శక్తి చూపించండి, క్లియర్గా క్లారిటీగా చూపించండి. అనిపిస్తున్నాయి. ఓకే, చెప్తాను. ఓకే, ఇది అష్టమి రోజు కాబట్టి కొంచెం ఫీలింగ్స్ కూడా ఈరోజు కూడా కొంచెం ఒక రకంగా ఉంటాయి ఫీలింగ్స్. అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఎలా ఉంటాయో ఫీలింగ్స్ అలాగే ఉండొచ్చు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట. వాళ్ళ పేరు బలాలను బట్టి అండ్ వాళ్ళ బాడీస్ని బట్టి అలా కూడా ఒక్కొక్కసారి అష్టమి రోజు కూడా వాళ్ళలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఈరోజు పుట్టిన వాళ్ళు ఉంటారు, అష్టమి తిథి రోజు పుట్టిన వాళ్ళు ఉంటారు. ఎవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకో. ఇక్కడ ఎవరైనా చూడొచ్చు, మ్యారేజ్ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ వాళ్ళు, ఫాదర్ అండ్ మదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఇది పోయిన వీక్ వచ్చినట్టుగానే అనిపిస్తుంది నాకు, అయినా చెప్తాను. పోయిన వీక్ కరెక్ట్ ఫీలింగ్స్ చూశాను, ఈ వీక్ అయితే చూడలేదు, కొంచెం బిజీగా ఉంది. ఓకే, ఈరోజైతే ఇది ఈరోజు వరకే వర్తించవచ్చండి కొంతమందికి ఏమో రేపు సోమవారం వరకు వర్తించే అవకాశం ఉంది. ఈరోజు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈరోజు వరకు వర్తిస్తూ ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి రేపటి వరకు వర్తించవచ్చు అన్నమాట. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే వీళ్ళకైతే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి. మీ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మీ వైపుగా ఒక ఆఫర్ తీసుకురావాలి, మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎలాగా? మీ మనసులో ఏముంది? మీరు అసలు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు నేను స్టెప్ తీసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, నో చెప్తారా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. అంటే గతంలో మీరు చాలా ఫేస్ చేశారు, వీళ్ళ వల్ల చాలా అనుభవించారు, చాలా బాధను అనుభవించారు, చాలా ఫేస్ చేశారు, చాలా పెయిన్ అనుభవించారు వీరి వల్ల. వీళ్ళ మాటలకు కానివ్వండి, వీళ్ళ చేష్టలకు కానివ్వండి, వీళ్ళు చూపించే వీళ్ళు మీ పట్ల వీళ్ళకి
సారీ మీ పట్ల వీళ్ళకి వాల్యూ లేదు అన్నట్లుగా మీకు అనిపించేది గతంలో ఈ పర్సన్ వైజ్గా. అండ్ వీళ్ళు కూడా అది ఇప్పుడు తెలుసుకుంటున్నారనమాట. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు గతంలో, చాలా బాధనిచ్చాను, చాలా పెయిన్ ఇచ్చాను, వీళ్ళని మనసును అనేది ముక్కలు ముక్కలుగా చేశాను. అండ్ వీళ్ళని పట్టించుకోలేదు గతంలో, చాలా వరకు పట్టించుకోలేదు. దానివల్ల మీరు చాలా బాధపడ్డారు అని కూడా వీళ్ళకి తెలుసు అనమాట. దానికి ఏంటంటే ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ వైపుగా క్షమాపణ అయినా కోరుకోవాలి. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్నంతకాలం మిమ్మల్ని బాగా చూసుకోవడం కానివ్వండి, బాగా కేర్ తీసుకోవడం కానివ్వండి, అలాంటివి ఏమీ చేయలేదు. మీరు వాకవే ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి మీ వాల్యూ అనేది బాగా తెలిసొస్తుంది వీళ్ళకి. అండ్ మీరు కూడా అంటే వీళ్ళు గతంలో ఏదో అంటారు కదా, ఉన్నప్పుడే వస్తువుని జాగ్రత్తగా చేసుకోవాలి. అది మన చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ ఎంత తెలిసొస్తే ఏం ప్రయోజనం ఉంటుంది, తిరిగి రారు కదా. అది బంధమైనా సరే, మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే, అది ఉన్నప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలి దాన్ని. అండ్ అది తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి, ఏదైనా వస్తువు అయినా సరే మన చేతుల్లో నుంచి జారిపోయినా సరే మనకి ఎక్కువగా బాధ అనిపిస్తుంది. అలా కాకుండా ఈ పర్సన్ ఏంటంటే వెళ్తే వెళ్ళారులే అన్నట్లుగా గతంలో అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీళ్ళ నుంచి వాకవే చేసేసారో అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా మీ విలువ తెలియటం, మీ వాల్యూ తెలియటం అలాంటివి జరుగుతున్నాయి. ఈ పర్సన్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ వైపుగా క్షమాపణ చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా చెప్పాలి అని అనుకోవడం కానివ్వండి, అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్. అలా ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ. కొంతమంది మాత్రం రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్ అలాంటివి చేసి సైలెంట్గా ఊరుకుంటారు. అంటే ఇలా రింగ్ ఇచ్చి వదిలేస్తారు. దానికి మీరు ఏమీ రిప్లై ఇవ్వట్లేదు, ఏమీ సమాధానం చెప్పట్లేదు. అండ్ దానికి ఈ పర్సన్కి ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది. అంటే క్షమాపణ చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ మీరేమంటారు, మీ మనసులో ఏముంది? అది క్షమాపణ అయినా సరే, మళ్ళీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలన్న ఆశ అయినా సరే, ఇంకా ఏదైనా సరే అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? క్షమించమని అడిగినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు మీరు ఓకే క్షమించాను అని కూడా అంటారా లేదా అన్న వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఏముంది? అసలు మీరేమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల? మీరు అసలు బాధపడుతున్నారా లేదా? ఒకవేళ నేను క్షమించు అని అడిగినా సరే మీరు ఓకే అని మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తారా లేదా అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా. వీళ్ళకి గతంలో అయితే ఆప్షన్స్ ఉన్నాయని, కానీ రిలేషన్షిప్ పట్ల వేరే వైజ్గా అయినా సరే, వేరే బయట సొసైటీలో వేరే వైజ్గా సంబంధాలు కానివ్వండి, లేకపోతే హౌస్లోనే అంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఆప్షన్స్ ఉన్నాయని గతంలో ఈ రిలేషన్షిప్లో నుంచి వాళ్ళు మీ వైపుగా కొద్ది కొద్దిగా ప్రేమను అనేది చూపించడం తగ్గించేశారు. దానివల్ల మీరు చాలా పెయిన్ అనుభవించారు. మీ పట్ల అసలు ఏమీ ఈ పర్సన్ చూపించట్లేదని మీకు అర్థమైపోయి వాకవే చేసేశారు. కానీ ఈ పర్సన్కి ఇప్పుడు అది గుర్తొస్తుంది. నేను థర్డ్ పర్సన్ ఉన్నారని వాళ్ళ వైపుగా ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం కానివ్వండి, మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ తీయకపోవటం కానివ్వండి, అలాంటివి చేశాను అన్న వైజ్గా అది ఎంత తప్పు చేశాను నేను, దానివల్లే కదా మీరు వాకవే చేసేశారు. మీరు ఉండలేరు అని ఈ రిలేషన్షిప్లో నుంచి, నేను ఉండలేను అని మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేశారు అని దానికి చాలా రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకి చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్ వీళ్ళ మనసులో తెలియని ఒక అలజడి, ఓకేనా, తెలియని అలజడి. థర్డ్ పర్సన్ వైజ్గా ఆలోచిస్తున్నారు, మీ వైజ్గా ఆలోచిస్తున్నారు, సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏమన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటి వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మనసంతా అలజడిగా ఉండటం, ఏమీ అర్థం కాకపోవటం, మీ వైపుగా స్టెప్ తీసుకుంటే మీరు ఓకే చెప్తారా లేదా, అసలు మీ మనసులో ఏముంది, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్.
అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీ వైపుగా అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి మీ వైపుగా అని అనిపిస్తుంది. అండ్ ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మీతో గతంలో అంటే గతంలో ఫస్ట్లో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అంటే మీతో సంతోషంగా ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా మళ్ళీ రిలేషన్షిప్ని రీబూట్ చేసి మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ నేను ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల. కానీ గతంలో కూడా ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ని ఎండ్ అయిపోయింది కదా. మీరు వాకవే చేస్తున్నా సరే వాళ్ళు చేతగాని వాళ్ళలాగా అలాగే చూస్తూ ఉండిపోయారు. దానికి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, నేనేం చేయలేకే కదా మీరు వాకవే చేస్తున్నా సరే అలాగే ఉండిపోయాను, ఏం చేయలేక, ధైర్యం చేయలేక నేను ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవట్లేదు. అండ్ మీరు వాకవే చేసినా కానీ సైలెంట్గా ఉన్నాను. కానీ మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి లైఫ్ అనేది వేరేలా ఉంటుంది, వేరేలాగా అయిపోయింది అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ పర్సన్. అండ్ వీళ్ళకి ఏంటంటే కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయండి. అంటే మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి అని, థర్డ్ పర్సన్ వైపుగా తెలిస్తే ఎలా మళ్ళీ ఈ నిర్ణయాన్ని మీ వైపుగా ముందుకు తీసుకొస్తే రేపొద్దున థర్డ్ పర్సన్ వైజ్గా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అన్నట్లుగా అవి కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అదొక ఆలోచన వస్తుంది. అంటే గతంలో చెప్పాను కదా, గతంలో ఏదైతే మీ వైపుగా న్యూగా రిలేషన్షిప్ ఫస్ట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉందో అలా ఉండటానికి ప్రయత్నాలు అయితే చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మీరు నో కాంటాక్టర్లో అంటే ప్రెజెంట్ అయితే మీరు కాల్స్ కానీ మెసేజ్ కానీ బ్లాక్లో పెట్టి ఉండొచ్చు, లేదా అదర్ వీళ్ళే కాల్స్ కానీ మెసేజ్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు. అండ్ వీళ్ళ వయసుగా వీళ్ళని ఎక్కువగా అందరూ మోసం చేసే పర్సన్సే ఉంటారు. వీళ్ళ చుట్టూతా కూడా ఎక్కువగా మోసం చేసే పర్సన్సే ఉంటారు వీళ్ళకి. అంటే మీ వైజ్గా కాదు, బయట వ్యక్తులైనా సరే వీళ్ళ మంచితనం కానీ యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి పర్సన్. కానీ ఏంటంటే వీళ్ళ వైపుగా వీళ్ళ మంచితనాన్నే ఎక్కువగా యూస్ చేసుకొని ఎక్కువగా వీళ్ళని అణిచేసే మనుషుల వైపుగా ఎక్కువగా ఉంటారు ఈ పర్సన్. అది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా నేను అణిగిపోతున్నాను, ఎక్కువగా బాధలో మునిగిపోతున్నాను అనే అప్పటికి రియలైజ్ వస్తాయి అన్నమాట వీళ్ళల్లో. అంటే నేను మోసపోయాను అన్నట్లుగా రియలైజ్ అవుతారన్నమాట. ఏదైతే వీళ్ళ వైపుగా అంటే తప్పు జరిగినా సరే వాళ్ళ వైపు నుంచి, అంటే ఈ పర్సన్ నమ్మిన వ్యక్తి నుంచి తప్పు జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుందన్నమాట వీళ్ళకి. నా మంచితనం చూసుకునే కదా వీళ్ళు ఇలా చేశారు, నా మంచితనం చూసే కదా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు నాతో, వీళ్ళు నన్ను మోసం చేశారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. వీళ్ళ చుట్టుపక్కల కూడా చాలామంది వీళ్ళని మోసం చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అండ్ వీళ్ళ పర్సన్ దాని ఏమంటారు నాకు తెలీదు. యాక్చువల్లీ పర్సనే అలాంటి పర్సన్ అనమాట, మంచి పర్సనే. వీళ్ళ మంచితనాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఓకేనా. మనీ కానివ్వండి, లేకపోతే వేరే వైజ్గా కానివ్వండి ఇస్తారు, మోసపోతారు. అవి తిరిగి రాకపోగా మళ్ళీ వాళ్ళే వీళ్ళని మాటలు అంటూ ఉంటారు, అలా అన్నమాట. ఓకేనా. అండ్ వీళ్ళకి రోజుకి టైం గడిచిపోతుంది, టైం అనేది అక్కడే ఆగిపోయింది. టైం అనేది ఓకే, టైం అనేది గడిచిపోతుంది, కానీ నేనే ఇక్కడ ఆగిపోయాను, నేనే స్టక్ అయిపోయాను. అటు వెళ్ళట్లేదు, ముందుకి వెళ్ళట్లేదు, అండ్ వెనక్కి వెళ్ళట్లేదు, మధ్యలో ఆగిపోయాను. నాకేమీ అర్థం కావట్లేదు. రోజుకి టైం అనేది గడిచిపోతుంది. నా చుట్టుపక్కల అన్ని సమస్యలు ఉన్నాయి, చుట్టుపక్కల అన్ని సమస్యలు అనేవి ఒక్కసారి మీద పడ్డాయి అన్నట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి. వీళ్ళకి చాలా బాధ ఉంది, చాలా పెయిన్ ఉంది. అండ్ వీళ్ళలో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి. మీరు ఎప్పుడైతే వీళ్ళ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారో, అండ్ కొంతమంది ఆలోచిస్తున్నారో వాకవే చేయాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుందండి. అంటే మీరు వాకవే చేస్తున్నారు, వాకవే చెయ్యాలి అని అనుకుంటున్నారు అని వీళ్ళకి తెలుస్తుంది అనమాట. నన్ను నేను మార్చుకోవాలి, నాలో చేంజెస్ రావాలి, నన్ను నేను మార్చుకోవాలి, లేకపోతే మీరు పూర్తిగా చేయి దాటిపోతారు అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. నేనేం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్ పట్ల, నేనే స్టెప్ తీసుకోలేకపోతున్నాను, ఒకవైపు ఎండ్ చేయలేకపోతున్నాను పూర్తిగా. అంటే మీరు వదిలేసి వెళ్ళిపోయినా సరే వీళ్ళ వైపుగా అనేది ఉంది కదా,
దానికి ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే నేనైతే ఎండ్ చేయలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోలేకపోతున్నాను, మీ వైపుగా ఎండ్ చేయలేకపోతున్నాను, నాకు ఏమీ అర్థం కావట్లేదు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, మనీ వైజ్గా కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి మనీ రావాల్సినవి ఉన్నాయి సరే, వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినా సరే, వాటి వైజ్గా అడిగినా సరే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక మాట్లాడటం, వీళ్ళని మోసం చేయటం అలాంటివి కూడా ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్నాయి. అండ్ మీకేమైనా మనీ విషయం గురించి అంటే మీకేమైనా మనీ ఇవ్వాల్సి ఉంటే వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. మీ వైపుగా మనీ ఇవ్వాలి, అది ఎప్పుడు తెచ్చాలి, నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనీ సిచ్యువేషన్లో ప్రాబ్లంలో ఎక్కువగా ఉన్నాను, మనీ ప్రాబ్లంలో ఎక్కువగా ఉన్నాను. ఒక్క సమస్య అనేది కాదండి, 4 వైపులా సమస్యలు అనేవి చాలా చుట్టేస్తున్నాయి వీళ్ళని. చెప్పాను కదా, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ అది ఎలా అనేది ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఈ పర్సన్. ఎలా తీసుకోవాలి, మీరు చూస్తే ఓకే చెప్తారా లేదా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా గాయపరిచాను అని ఆలోచిస్తున్నారు ఎక్కువగా. వీళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు ఎక్కువగా మీ గురించి ఆలోచనలు వస్తున్నాయండి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫే ఎందుకు ఇలా అయిపోయింది, అంటే నా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫే ఎందుకు ఇలా అవుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు. అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నన్ను బాధల్లో నుంచి కూడా నా బాధల్ని కూడా షేర్ చేసుకోవడానికి లేదు, ఓకేనా, నా బాధల్ని కూడా షేర్ చేసుకోవడానికి లేదు. అండ్ వీళ్ళైతే చెప్పాను కదా, ఆన్లైన్లో కానివ్వండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ అలాంటి వాటిల్లో మీకు రాంగ్ కాల్స్ కానివ్వండి, రాంగ్ మెసేజ్ కానివ్వండి చేసి సైలెంట్గా ఉంటున్నారు. మీకు అది కూడా తెలుసు, మీకు కూడా ఈ పర్సనే నాకు మెసేజ్ చేస్తున్నారు, ఈ పర్సనే నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మీకు తెలుసు, కానీ మీరు రిప్లై ఇవ్వట్లేదు. దానికి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, అంటే నేనే చేశాను కదా, నేనే మెసేజ్ పెట్టాను కదా, నేనే కాల్ చేశాను కదా, రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. మీకు ఏమీ అర్థం కావట్లేదు. ఉన్న రోజులు మనిషిని జాగ్రత్త చేసుకోవడం తెలియలేదు. మనిషి వచ్చేసిన తర్వాత నాకెందుకు ఇలా అనిపిస్తుంది, వీళ్ళు అసలు రిలేషన్షిప్లోకి నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు రావాలి, నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి, వాళ్ళ ఓకే రిలేషన్షిప్ని నిలబెట్టుకున్నారు కానీ మళ్ళీ ఎందుకు ఆన్ ఆఫ్ చేయాలి, నాకే ఎందుకు ఇలా అవుతుందని మీరు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకేనా, మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, వాళ్ళ వైజ్గా ఆలోచిస్తున్నారు అనమాట. మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా, మీరు బాగా చూసుకున్నారు అన్న విషయం ఎక్కువగా గుర్తొస్తుంది అండి వీళ్ళకి. ఒక అమ్మలా కానివ్వండి, ఒక నాన్నలా కానివ్వండి, చాలా బాగా చూసుకున్నారు, చాలా కేరింగ్ తీసుకున్నారు వీళ్ళ పట్ల. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. గతంలో ధైర్యం చేయలేకపోయాను, ఇప్పుడు ధైర్యం చేయాలి అంటే మీరు ఓకే చెప్పేలా లేరు, మీరు క్షమించాలా లేరు రిలేషన్షిప్ పట్ల. ఒకవేళ క్షమించినా రిలేషన్షిప్లోకి వస్తారా లేదా అనేది తెలియట్లేదు వీళ్ళకి. ఎందుకంటే నేను ఆల్రెడీ మోసం చేశాను, మీరు మోసపోయి ఉన్నారు, దానివల్ల ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఓకేనా, చెప్పాను కదా, మీరు వాకవే మోడ్లో ఉన్నారు అండ్ వాకవే చేసేసారు. గతంలో రిలేషన్షిప్లో ధైర్యం చేయలేక ఉండలేకపోయినా ఇప్పుడు ధైర్యం చేయాలంటే మీరు వాకవే చేసేసారు అండ్ మీరు ఒప్పుకుంటారా లేదా నాకు అర్థం కావట్లేదు. క్షమించినా సరే ఓకే చెప్తారా లేదా, రిలేషన్షిప్లో రీస్టార్ట్ చేస్తే ఓకే చెప్తారా లేదా అని నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు కోపడతారన్న విషయం వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే అండి, మ్యారేజ్ ఆలోచనలు అనేవి వస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే మీతో సంతోషంగా ఉండాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ కావాలి అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. మీరు బాధపడ్డారని తెలుసు వీళ్ళకి, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ కూడా మీరు బాధపడుతున్నారని తెలుసు అనమాట ఈ పర్సన్కి. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీకు ఇచ్చిన బాధలను కానివ్వండి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మీరు అంటే మిమ్మల్ని మోసం చేసినందుకు ఎక్కువ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది వీళ్ళకి. అండ్ నేను వాకవే చేసేయాలేమో తప్పదేమో అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. 2 విషయాల మధ్య జగులు అవుతున్నారు ఈ పర్సన్స్.
ఓకేనా. మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలి, స్ట్రాంగ్ బాండ్ కావాలి, స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలి అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలి. అంటే ఇద్దరు ఒకే చోట ఉండకపోయినా సరే మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి నాకు బాధలు ఎలా ఉన్నాయి, నేను చాలా బాధలు ఫేస్ చేస్తున్నాను అనే విషయానికి మీరు ఏదో ఒకటి ఓదార్పు అనేది చెప్తారు కదా, దాని వైజ్గా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్స్. బాధల్ని షేర్ చేసుకుంటే కొద్దో గొప్పో వీళ్ళ బాధలు అనేవి తగ్గుతాయి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు వాకవే చేసేసారు. గతంలో అయితే వీళ్ళు మేనిఫెస్టేషన్ చేసి మిమ్మల్ని ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టారండి. కానీ ఇప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. మీరు ఆల్రెడీ వాకవే చేసేసారు. కొంతమంది వాకవే చేసేద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు. ఓకేనా. వీళ్ళల్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. చెప్పాను కదా, మార్పులు అనేవి వస్తున్నాయి. ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి పూర్తిగా అంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ సేమ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్గా ఉంటుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇచ్చిన నెంబర్కి మెసేజ్ పెడితే మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే దానికి మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా. మీకు ఎంతవరకు రెజినేట్ అనేది అయిందనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.